హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఫిన్లాండ్ తెలుగు ఫ్యామిలీ. రీసెంట్గా ఇండియా అయితే వచ్చాను కదండి. మీరు చూస్తున్నదైతే నేను పుట్టిన ఊరు వేగేశ్వరపురం. అలాగే ఈ స్థలం కనిపిస్తుంది కదండి, ఇక్కడైతే ఇల్లు ఉండేది. నేను పుట్టింది పెరిగింది అంతా ఈ ఇంట్లోనే. పాడైపోయిందని చెప్పేసి తీసేసి ఇప్పుడు మొక్కలైతే వేసామండి. ఈ ఇల్లు తీసేసిన తర్వాత సెకండ్స్లో అయితే ఇప్పుడు చూస్తున్న ఇల్లు అయితే తీసుకున్నాము. అండ్ నేను ఇండియా వచ్చినప్పుడు కొన్ని రిచువల్స్ అయితే కంప్లీట్ చేశానండి. అవి ఏంటి అనేది ఈ వీడియోలో వస్తాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఇది నేను అట్ల తద్ది ఉండి ముందు రోజు అండి. గోరింతాకైతే పెట్టుకుంటున్నాము నేను మా సిస్టర్. నేనైతే అట్ల తద్ది కోసం అని చెప్పేసి గోరింతాకు పెట్టుకుంటున్నాను. మా సిస్టర్ అయితే గోరింతాకు పెడుతుంది. ఇప్పుడు పాప కూడా పడుద్ది. నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో అండి. మా సిస్టర్స్ భవానీ అండ్ మధు ఇద్దరు కలిపి చాలా జోక్స్ వేస్తున్నారు. అలా సరదా సరదాగా గోరింతాకు పెట్టుకున్నాము. గోరింటాకు పెట్టుకునే 10 మినిట్స్కే బాగా పండిపోయింది. ఇంక వెంటనే తీసేసి మేము పడుకుండిపోయాము. అట్ల తద్ది ఉండేవాళ్ళు మార్నింగే లేచి సూర్యుడు రాకముందే భోజనం చేసేయాలండి. తర్వాత మంచినీళ్ళు కూడా తాగకూడదు సాయంత్రం వరకు. చుక్కను చూసిన తర్వాతే మళ్ళీ టిఫిన్ చేయాలి. ఇక్కడ నేను మా చెల్లి తద్దున్నాము. అందుకనే ఇద్దరం కూడా పొద్దున్నే భోజనం చేస్తున్నాం. ఇంకా తెల్లవారిన తర్వాత మా గ్రామదేవత తుమాలం తల్లి గుడికి వెళ్ళి ఒత్తులు అయితే వెలిగించామండి. కార్తీక మాసం కదా, ఇంకా టెంపుల్లో అయితే ఒత్తులు వెలిగిస్తాం. అలాగా నేను మా సిస్టర్ కూడా ఇద్దరం ఒత్తులు వెలిగించాము. ఒత్తులు వెలిగించి పోతురాజుకు కూడా దండం పెట్టుకుని ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను మా సిస్టర్ గోరింతాకు ఎలా పండిందని చెప్పేసి కొన్ని వీడియోలు అయితే తీసుకున్నాము. అట్ల తద్ది నార్మల్గా అయితే అక్టోబర్లో వస్తుందండి. కానీ ఎవరికైనా అప్పుడు కుదరకపోతే కార్తీక సోమవారం కూడా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు కార్తీక సోమవారం మేము ఉంటున్నాము. నాగల చవితి కూడా పుట్టలో పాలు వేయకపోతే కనుక కార్తీక సోమవారం రోజు వేయచ్చు. అందుకని చెప్పేసి ఈరోజు మేము ఇంకా పుట్టలో పాలు కూడా వేసేద్దామని డిసైడ్ అయ్యి పుట్ట దగ్గరికి అయితే వచ్చామండి. పుట్టలో పాలు వేసిన తర్వాత ఇంటికి వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకుని ఈవినింగ్ పూజకు కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసామండి. అట్ల తద్ది అలాగే ఉండ్రాల తద్ది పూజ అయితే ఉంటుందండి ఈవినింగ్. కాకపోతే నేను ఆ ఉండ్రాల తద్ది అయితే ఫిన్లాండ్లో ఉన్నాను కానీ పూజ అయితే చేసుకోలేదు. ఎందుకంటే మేము తాంబూలాలు పంచిపెట్టాలి పూజ అయిన తర్వాత. కానీ అప్పుడు నేను ఇక్కడ పంచిపెట్టడం కుదరదని చెప్పేసి నేనైతే పూజ అయితే చేసుకోలేదు. ఓన్లీ ఉపవాసం అయితే ఉన్నాను. ఇంకా అట్ల తద్ది రోజే ఉండ్రాల తద్ది అట్ల తద్ది పూజ కూడా చేసుకోవచ్చు. ఇంకా వాటికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంతకుముందు తద్ది ఎప్పుడున్నా సరే అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అక్క వాళ్ళ ఇంట్లో కానీ ఉండేదాన్ని. కానీ ఈ సంవత్సరం వాళ్ళిద్దరింట్లో కూడా ఉండకూడదు కొన్ని కారణాల వల్ల. అందుకని చెప్పి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. అలాగే మా సిస్టర్ కూడా ఎలాగ తద్ది ఉంటుందని ఇద్దరం కలిసి ఉందామని ప్లాన్ చేసుకున్నాము. ఈ వీడియోలో ఉన్నదైతే మహాలక్ష్మక్క, దుర్గా అండ్ సంధ్య. వీళ్ళే కాదండి, వీడియోలో లేని వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. మా మధు కూడా చాలా హెల్ప్ చేసింది. కానీ వాళ్ళందరూ లేకపోతే మా ఇద్దరికి చాలా కష్టమయ్యేది. వాళ్ళన్నీ ప్రిపేర్ చేసేస్తే మేము ఈజీగా పూజ చేసేసుకున్నాము. అట్ల తద్ది తీర్చుకునేటప్పుడు అట్లు వాయినాలు, పళ్ళు వాయినాలు అని చెప్పి 2 టైప్స్ ఉంటాయండి. మా అమ్మ సైడు అలాగే మా అత్తగారి సైడు కూడా మాది అట్ల వాయినం అండి. అందుకని చెప్పి నాకు తీర్చేటప్పుడు అట్లతో తీర్చారు. ఇప్పుడు నేను తాంబూలాలని అట్ల తద్ది వాయినాలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. అది కూడా వాళ్ళ అట్ల తద్ది తీరిపోయిన వాళ్ళకి మాత్రం ఇవ్వాలి. 11 అట్ల తద్ది అలాగే 5 ఉండ్రాల తద్ది తాంబూలాలు ఇవ్వాలి. వాటితో పాటు ఎక్స్ట్రా ఒకటైతే నేను ఎప్పుడు మా ఇంటి దగ్గర పెట్టుకుంటానండి. మా అమ్మకి ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది నాకు. ఇంకా అందుకని చెప్పేసి అక్కడైతే ఫస్ట్ పెట్టుకుని ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలాగా చుక్క రాకముందే ముందైతే తాంబూలాలు అయితే అందరికీ పంచిపెట్టేసుకున్నానండి. మా సైడ్ అయితే అట్ల తద్ది అనేది చాలా ఇంపార్టెంట్ అండి పెళ్ళైన అమ్మాయిలకి. నాకు పెళ్ళైన సంవత్సరమే 2019లో అయితే అట్ల తద్ది అయితే తీర్చారండి. కానీ తీర్చింది మనం కౌంట్ చేయకూడదు. తీర్చిన తర్వాత ఇంకొక 5 ఇయర్స్ అయితే ఉండాలని చెప్పారండి. సో నేనైతే 5 ఇయర్స్ ఉన్నాను. ఇది 5వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం తర్వాత ఒక గ్యాప్ ఇచ్చి నార్మల్గా గౌరీ అమ్మవారికి పూజ చేసుకుని అట్ల తద్ది అయితే ఉండాలి. కాకపోతే అప్పుడైతే తాంబూలాలు అయితే ఏం పంచిపెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదని చెప్పారు. సో ఇలా కంప్లీట్ చేసుకుంటే నేను కూడా నెక్స్ట్ టైం నాకు కూడా ఎవరైనా సరే తాంబూలం అనేది పంచిపెట్టచ్చండి. ఈ వీడియోలో ఉన్నదైతే నా పెళ్లి చీర అండి. నేను మార్నింగ్ కట్టుకున్నదైతే తలంబ్రాల శారీ. మేము అట్ల తద్దప్పుడు పెళ్లి చీర కట్టుకుంటామండి. మార్నింగ్ టైం అయితే అలాగా వైట్ అండ్ రెడ్ శారీయే కట్టుకుంటాము. తాంబూలాలు పంచిపెట్టేసిన తర్వాత చుక్క వచ్చే లోపలే అట్ల తద్ది పూజ, ఉండాల తద్ది పూజ అయితే స్టార్ట్ చేశాను. పూజ అయితే తొందరగానే అయిపోతుందండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా అయితే చుక్క రాలేదని చెప్పేసి నేను మలం తల్లికి చీర పెట్టుకుందాం అనుకున్నాను. వెళ్ళి చీర అయితే పెట్టేసుకున్నానండి అంతలోని.
నెక్స్ట్ ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు కూడా పూజ చేసుకున్నామండి. అట్ల తద్ది ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చుక్కను చూసిన తర్వాత కానీ చుక్క చూడకముందైనా ఇలా ఆవు దగ్గరికి వెళ్ళి అయితే పూజ చేసుకోవాలండి. సో ఆవు దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కంప్లీట్ చేశానని చెప్పి అట్లు వాయినాలు ఉన్న పెద్ద ముత్తైదును ఒకరిని పిలిచి చీర అలాగే తాంబూలం ఇచ్చానండి. మా రిలేటివ్లో స్వామి మాల వేస్తే ఇంకా అదే రోజు స్వామికి కూడా తాంబూలం ఇచ్చానండి. చుక్క అయితే చాలా లేట్‌గా వచ్చిందండి ఆ రోజు. నార్మల్‌గా అయితే 6కి 6:30కి అలా వచ్చేసేది. అలాంటిది 8 అయినా సరే చుక్క రాలేదు. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత చుక్క అయితే వచ్చింది. ఇంకా చుక్కను చూసిన తర్వాత చుక్కకు పూజ చేసి అప్పుడు వాటర్ తాగాము. ఈవినింగ్ టైం ఓన్లీ టిఫినే చేయాలండి. అది కూడా దేవుడి దగ్గర పెట్టిన అట్లు, ఉండ్రాళ్ళు తినాలి. ఖచ్చితంగా జ్యోతులైతే తినాలి. ఇంకా నేను కూడా చుక్కను చూసేసాను, మంచినీళ్ళు తాగేసాను కదా అని చెప్పి టిఫిన్ కూడా చేసేసాము. మా ఊర్లో పూజలు చాలా ఎక్కువ చేస్తారు. కార్తీక మాసంలో అయితే ఇంకా ఎక్కువ చేస్తారు. ఆ రోజు కార్తీక సోమవారం కదా! ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గర దీపాలైతే వెలిగించారండి. సో, నేను ఇంకా మా సిస్టర్స్ అందరం కలిసి అయితే మేము కూడా దీపాలు వెలిగించడానికైతే వెళ్ళాము. ఇంకా దీపాలు వెలిగించి ఒక హాఫ్ అన్ అవర్ అలా అక్కడ టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇలా కార్తీక సోమవారం రోజు అట్ల తద్ది అయితే నేను చాలా బాగా చేసుకున్నానండి. ఇంకా నేను అనుకున్న వాటికంటే ఎక్కువ పనులు కూడా అయ్యాయి. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ డే ట్యూస్డే ఆ రోజు నాకు కొన్ని బ్యాంక్ పనులు ఉంటే అవి చూసుకున్నాను. ఆ తర్వాత రోజే కార్తీక పౌర్ణమి అది కూడా ఉన్నానండి. అది ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాను, కార్తీక పౌర్ణమి ఎలా ఉన్నాను అనేది ఈ వీడియోలోనే కంటిన్యూ అవుతుంది. అది కూడా చూసేయండి. కార్తీక పౌర్ణమి అయితే మా ఊరికి చాలా స్పెషల్ అండి. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి తీర్థం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మేమైతే చిన్నప్పుడైతే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు కూడా అందరూ కూడా ఎంజాయ్ చేస్తాము. కాకపోతే ఏంటంటే కార్తీక పౌర్ణమి ఉంటాం కదా, మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటాం కాబట్టి తీర్థంలోకి వచ్చేవాళ్ళం కాదు. పెళ్లి కాకముందు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీర్థంలోనే తిరిగేదాన్ని నేనైతే. అసలు ఇప్పుడు అంత టైం కూడా ఉండడం లేదు. మార్నింగే లేచి అయితే నేనైతే గోదావరి స్నానానికి అయితే వచ్చానండి. ఖచ్చితంగా చాలామంది అయితే 3 గంటలకి 2 గంటలకు వస్తారు. నాకు కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే తెల్లవారికే వచ్చానండి గోదావరి స్నానం చేయడం కోసం అని చెప్పి. గోదావరి స్నానం చేసి అప్పుడు నేను ఇంకా కార్తీక పౌర్ణమి అయితే ఉన్నానండి. కటిక ఉపవాసం చేస్తాం ఆ రోజు. ఇది కూడా అట్ల తద్దిలాగే ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే ఏంటి అంటే అట్ల తద్దికి మనం పొద్దున్నే భోజనం చేస్తాం కదా, ఇప్పుడైతే భోజనం కూడా చేయమండి. మొత్తం కటిక ఉపవాసం ఉంటాము. గోదావరి స్నానం అయిపోయిన తర్వాత మా నాన్న మా అన్నయ్యతో కలిసి మా గ్రామ దేవతలైన తుమ్మలమ్మ తల్లి, ధనం తల్లి, మాల్చమ్మ తల్లి టెంపుల్స్కి అయితే వెళ్ళొచ్చానండి. అలాగే మా ఊర్లో ఉన్న టెంపుల్స్కి కూడా వెళ్ళి పక్క ఊరైన తాళ్ళపూడి ఇంకా కుమారదేవి టెంపుల్కి కూడా వెళ్ళొచ్చేసానండి. వెంకటేశ్వర స్వామి తీర్థం అని చెప్పాను కదండి ఈరోజు, అందుకే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వచ్చానండి. ఈ టెంపుల్లోనే మా మ్యారేజ్ కూడా అయ్యింది. చిన్నప్పుడు నేను ఈ వెంకటేశ్వర స్వామి తీర్థం రోజు మా కోటి బావతో కలిసి ఇక్కడ ప్రసాదం పంచిపెట్టేవాళ్ళమండి. నాకు అదే అలవాటు అయిపోయింది. అందుకని ఏది కుదిరితే అది ప్రసాదం కింద పంచిపెడతామండి ఈ తీర్థం రోజు. మేమైతే ఈసారి పాపడైతే ఆర్డర్ చేసామండి. అదే నేను మా సిస్టర్ అలాగే మా అన్నయ్య వాళ్ళతో ఇక్కడ ప్రసాదం అయితే పంచిపెట్టామండి. ప్రసాదం పంచిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఎందుకంటే సాయంత్రం పూజ అయ్యి చందమామ వచ్చేంత వరకు మేము ఏమీ తినకూడదు. అందుకని చెప్పి కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో మళ్ళీ వీరన్న బాబు గద్దె దగ్గరికి అయితే వచ్చామండి. ఈ గద్దె దగ్గర చాలామంది అయితే చాక్లెట్స్ పంచిపెడతారు. అందుకని చెప్పేసి చాక్లెట్స్ అయితే తీసుకొచ్చానండి. చిన్నపిల్లలు చాలా బాగా వచ్చి చాక్లెట్స్ అయితే తీసుకుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే మ్యాక్సిమం కుదిరినప్పుడల్లా కూడా నేను ఈ గద్దె దగ్గరకు వచ్చి చాక్లెట్స్ అయితే పంచిపెడతానండి పిల్లల వరకు. మేము ఈవినింగ్ పూజ అయితే మా మావయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నామండి. అంటే చిన్నప్రసాద్ వాళ్ళ ఇల్లు. వాళ్ళకి ఎలాగా నోములు కూడా ఉన్నాయండి. కార్తీక నోములు అంటారు కదా. సో అందరం కలిసి ఇక్కడే చేసుకుందామని చెప్పి మా సిస్టర్స్ అండ్ మేము ఇంకా దుర్గా ఇంకా అందరూ కూడా ఇక్కడే పూజ చేసుకున్నామండి. ఇక్కడ మా పార్తక్క కూడా మాకు హెల్ప్ చేస్తుంది. ఒక పక్కన కార్తీక నోములు కథ ఇవన్నీ కూడా పూజారిగా చేస్తున్నారు. ఇంకో పక్కన మేము కార్తీక పౌర్ణమి పూజ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మేము మొత్తం 5గురం చేసుకుంటున్నాము కాబట్టి 5గురికి కావాల్సినవన్నీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసేస్తున్నాము. కార్తీక మాసం అంటేనే శివుని స్పెషల్ కదా. ఇంకా శివుని ఫోటోలు పెట్టుకుని మేము 5గురికి కూడా మేము అన్నీ రెడీ చేసేసాము కార్తీక పౌర్ణమి పూజ కోసం. ఇంకా అక్కడ అద్దాలు పెట్టాము. అద్దం నుంచి చంద్రుడిని చూసిన తర్వాతే భోజనం చేయాలి. అంతలోకి వాళ్ళ నోములు కూడా అయిపోయాయి. ఇంకా వాళ్ళకి బట్టలు పెట్టేసి పంతులు గారికి కూడా స్వయం పాకం ఇచ్చుకున్నాను నేనైతే. సంవత్సరానికి ఒకసారి పంతులు గారికి స్వయం పాకం ఇచ్చుకుంటే మంచిది అంటారు. ఇంకెలాగా పంతులు గారు ఉన్నారు కదా అని ఆ రోజు ఎలాగో ఉపవాసం ఉన్నాను కదా అని పంతులు గారికి స్వయం పాకం కూడా ఇచ్చేసుకున్నాను ఇక్కడ. మేము 5గురం పూజ అయితే స్టార్ట్ చేసేసాము. మాకేమైనా కావాలి అంటే పక్క నుంచి మా పాతక్క హెల్ప్ చేస్తుంది. అందరూ ఒకేసారి చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మాకు ఈజీగా కూడా అనిపించింది. ఎందుకంటే ఒకేసారి ప్రసాదాలు తయారు చేసుకుంటే సరిపోయింది. ఇంకా అన్నీ ఒకేసారి రెడీ చేసేసుకున్నాము.
మేము ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. మ్యాక్సిమం ఎవ్రీ ఇయర్ 365 ఒత్తులు వెలిగించడానికి ట్రై చేస్తాను. ఈ సంవత్సరం ఇంకా వెలిగించలేదు అప్పటికి. అందుకని చెప్పేసి ఈ పూజ అప్పుడే ఇంక 365 ఒత్తు కూడా వెలిగించేశాను. నేనే కాదు సత్య తీక్షణ పేరు కూడా చెప్పి వాళ్ళ బదులు కూడా నేనే వెలిగించేశాను. పూజ అయిపోయిన తర్వాత ఇంక చంద్రుడికి కూడా పూజ చేసేసి చంద్రుడిని అద్దంలోంచి చూసి అక్కడే కూర్చుని భోజనం చేసేసాము. ఇంక పూజ అయిపోయిన తర్వాత దీపాల కొండెక్కిన తర్వాత అవన్నీ కూడా సర్దేసి మా ఊరు తీర్థానికైతే వెళ్ళాము. తీర్థం అయితే ముందు రోజే స్టార్ట్ అవుతది. నెక్స్ట్ 2 డేస్ కూడా ఉంటది. అందుకని ముందైతే నెక్స్ట్ డే వెళ్దాంలే అనుకున్నాము. కానీ అప్పటికప్పుడు అనిపించింది తీర్థం రోజు వెళ్తేనే బావుంటది కదా అని. ఇంక అందుకని 9:30, 10 అలా వెళ్ళాము. అప్పటికే క్రౌడ్ చాలా ఎక్కువ మంది కూడా ఉన్నారు. ఇంకా ఆ క్రౌడ్‌ని మేనేజ్ చేయడం కష్టమైపోయి క్రౌడ్ లేని ప్లేస్‌లో నుంచొని కొంచెం సేపు చూసాము. మాతో వచ్చిన కిడ్స్ అందరూ కూడా ట్రైన్ ఎక్కుదాము అంటేనే ఇంక సరే అని చెప్పి ట్రైన్ అయితే ఎక్కాము. కొంతసేపు అలా ఇలా షాప్స్ అన్నీ తిరిగేసి తీక్షణకు కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. సో, నేను ఇండియా ఎళ్ళడానికి ఇదొక రీజన్. అట్ల తద్ది అలాగే కార్తీక పౌర్ణమి చేసుకోవాలని ఈసారి. సో, వెళ్ళినందుకైతే 2 పనులు కూడా చాలా జరిగాయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇండియాలో మా ఊర్లో నేను చేసిన పూజలు చూసారు కదా! ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.